మంచిది. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని పాదముల చెంత దేవుని మాటల కొరకై ఎదురు చూస్తూ దేవుని సన్నిధానములో, దేవా ఈరోజు నాతో మీరు ఏమి మాట్లాడతారో ఆ మాట వినడానికి మీ సన్నిధిలో నేను కూర్చున్నాను, నన్ను దర్శించి నాతో మాట్లాడండి అని నిజముగా ఆయన మాటల కొరకు ఎదురు చూసే ప్రతి బిడ్డను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవునికి కావాల్సింది మందిరానికి వచ్చిపోవడం కాదు, లేదా టీవీ దగ్గర కూర్చొని వినడము కాదు. ఆ ప్రకారంగా నడుచుకొనడం, వాక్య ప్రకారముగా ప్రవర్తించడం. పిల్లలు పాఠశాలకు వెళ్ళి వస్తే తల్లిదండ్రులకేం తృప్తిలా, వారు నేర్చుకొని ప్రయోజకులవుతేనే తృప్తి. అలాగ దేవుని ఆలోచన విధానం కూడా అదే. కూర్చున్నాం, వచ్చాం, వెళ్ళాం, ఒక 50 100 కానుకేసాం అంటే ఆయన భిక్షగాడు కాదు, అంత లేనోడేం కాదు. ఆయన నీ బ్రతుకును మార్చుకుంటావు, నువ్వు దీవించబడాలని కోరుకునే దేవుడు ఆయన. నువ్వు ఇచ్చే 50 100తో ఆయనకు ఒరిగేదేం లేదు, ఆయన సేవకుడు సంపాదించుకునేది ఏమి ఉండదు. కానీ నువ్వు సరిచేయబడితే నీ కొరకై ఆయన నిర్మించిన పరలోక బంగారు పురవీధులలో నువ్వు నివాసం చేస్తావన్నదే దేవుని ఆలోచన. అది గుర్తెరగండి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశభాగం ఏమిటి అనగా, దేవుని పనిలో కానుక ఇవ్వడం వలన మనకు ఏమి తీర్చును. దేవుని సేవకులు కానుకిస్తే మనకేం వస్తుంది అనే ప్రబుద్ధులు లేకపోలేదు. ఆ మధ్య నేను జమ్రమడుగు అనబడే ప్రదేశంలో, మైలవరం అనబడే ఒక ప్రదేశానికి ఒక 10-15 సంవత్సరాల క్రితం వెళ్ళాను. నేను 10-15 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక పాస్టర్ గారితో ఇలాగే మాట్లాడుతున్నాడు అనమాట. ప్రార్థనకు వస్తే మీకు లాభం అబ్బా, మాకేమి లాభం అన్నాడు. ఈ పాస్టర్ గారు అడిగారు, మాకేమి లాభము అని అడిగాడు. అదే మేము 5 10 కానుకిస్తాం కదా, దాంతో మీకు లాభం, మాకేం తీరుతాయి కష్టాలు అని అన్నాడు. ఈయన అన్నాడు, నీ 10 15తో నా సంవత్సర జీవనం అంతా సాగదు, లేదా నా బ్రతుకంతా వెళ్ళబుచ్చదు. నేను చెప్పే మాటల వల్ల నీ బ్రతుకు మారితే నీకు నిత్యత్వములో చోటు ఉంది, ఈ లోకం శాశ్వతమైంది కాదు. అది నా ఆలోచన. నువ్వేమి ఇవ్వకపోయినా పర్లేదులే, ప్రార్థనకు రాని పిలిచాడు ఈయన. అప్పుడు నేనుండి అక్కడుండి, కరెక్ట్గా మాట్లాడారు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదులే, మందిరానికి రమ్మను చాలు అని చెప్పేసి అని అన్నాను. కొన్ని దినాల తర్వాత ఆయన చాలా దీవించబడ్డాడు. దేవుని వాక్యము ద్వారా సరిచేయబడుతూ వచ్చాడు. తనకు 1 ఎకరా పొలం ఉంది, అది ఒరిమడి. ఎప్పుడైతే తను దేవుని వాక్యం యొక్క గొప్పతనం తెలుసుకున్నాడో ఆయన గ్రహించింది ఏంటంటే, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, నేనిచ్చే 10-20 దేవునికి ఇవ్వడం నేనేం గొప్ప? నాకు ఇచ్చిన పొలము, పంట, పశుపక్షాదులు, నా కుటుంబం ఆయన ఇచ్చింది, నాలో ఉన్న జీవం ఆయనది కదా, ఆయనే ఇవ్వకపోతే నేను లేనే అని ఆయనకి ఎకరాకు 30-40 మూటలు ఒడ్లు పండేవండి. ఆయన జీవితము మారిన తర్వాత 3-4 మూటలు ప్రతి సంవత్సరం సేవకులకు ఆడించి, ఒడ్లు కాదు, ఆడించి బియ్యం ఇచ్చి పంపించేవాడు. కొన్ని దినాల తర్వాత మేము ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు ఇస్తావు, నీకు నష్టం కదా, దేవునికి ఏం లాభం, ఈ బియ్యం ఇంత సేవకులు కదా బాగుపడేది అంటే, నాయనా అట్లనగాకు తండ్రి, ఆయన నాకు ఇచ్చిన ఊపిరి ఒక్క నిమిషం వద్దని అనుకుంటే నేను లేను బాబు, తెలియనితనంలో మాట్లాడాను అని తన అర్పణలు ప్రారంభిస్తూ తను ఉచ్చాలించాడు కొద్ది దినాలకు. ఇక్కడ దేవునికి మనం ఇవ్వడం వల్ల మనకి ఏమి లాభం, మనకి ఏం తీరతాయి అన్నది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అందుకే ఒక గొప్ప దైవజనుడు చెప్పాడండి, సంపాదించడం కాదు ముఖ్యం. లోకంలో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించడం కాదు ముఖ్యం. కొంత గొప్ప దేవుని సేవ కొరకై ఏం చేయాలి, ఇవ్వడం గొప్ప ధన్యత. సంపాదించడం ఏంటి, ఒళ్ళు అమ్ముకొని కూడా సంపాదిస్తున్నారు లోకంలో చాలామంది. మేము ఒక దేశానికి వెళ్తే ఆ దేశంలో ఒళ్ళు అమ్ముకొని పాపం చేయడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది.
దుబాయ్ లాంటి పట్టణాల్లో, అమెరికా లాంటి పట్టణాల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు, పాపం చేసి సంపాదిస్తున్నావు. కానీ దేవునికి ఏమైనా ఇచ్చావా నువ్వు? దేవునికి ఇచ్చినటువంటి అనుభవం ఏమైనా ఉందా? దేవా నీవు ఇచ్చావు, నీ దానిలో నుంచి కొంత. దావీదు 1000 మణుగుల బంగారం ఇస్తూ దేవునితో అన్నాడు, నీవిచ్చిన దానిలో ఎంత ఇచ్చాం మేము? కొంత నీకు ఇచ్చాం ప్రభువా అన్నాడు. ఇందుకు దేవుడో దేవుని సేవకుడో లేకనే అడుగుతారా? కాదు ప్రియులారా. రండి మూల వాక్యానికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి ప్రారంభిద్దాం. 17వ వచనం. నేను ఈవిని అంటే ధనాన్ని అపేక్షించి లేదా ఏదో సొమ్మును అపేక్షించి అంటే ఆశించి ఇలాగు చెప్పడం లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. అంటే నేను ఎందుకు ఇవ్వండి అని చెబుతున్నాను అంటున్నాడంటే పౌలు, నేను కాదు. ఈరోజు ఏదో కానుకల గురించి మాట్లాడాడని నా గురించి ఆలోచన చేయొద్దు. ఆ అవసరత ఏం లేదు. ప్రభువుకు తెలుసు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తూ ఉన్నాడు, పరిచర్య జరిగించుకుంటూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, నేనేదో డబ్బులు ఆశించి అడుగుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఇవ్వడం వల్ల మీకు లెక్కకు ఏముందట? విస్తార ఫలము రావాలనని. మీరు ఇవ్వకపోతే మీకు ఫలము రాదు. భూమిలో గోధుమ గింజ విత్తకపోతే ఫలాలు రావు. ఏ చెట్టునైనా విత్తేది విత్తనం ఒకటే. తన జీవిత కాలంలో కాసే కాపు ఎంతదో చూడండి. ఒక ఒరిగింజను విత్తుతాం, ఆ ఒరి మొలక ఒకటే. దానికి కాసినటువంటి ఒడ్లు మహా అంటే ఒక పిరికెడు వచ్చాయనుకుందాం. ఒక్క విత్తనం విత్తావు, పిరికెడు సమకూర్చుకున్నావు. పౌలదే అన్నాడు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి నేను చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు. మీరు ఏదైతే పంపారో అది మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కాబట్టి 19వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం ఏమవుతుందట? తీర్చును. ఈరోజు తీర్చబడే అవసరతలు కొన్ని చెప్పబోతున్నాను. పౌలు అన్నాడు, మీ ప్రతి అవసరం, ప్రభునందు ప్రియులారా, ప్రతి అవసరం, ప్రతి అక్కర క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో తీర్చబడును అన్నాడు. నిజం ప్రియులారా. అందుకే దేవుని పనిలో సంపాదించిన దానిలో కొంతైనా దేవుని సేవలో వెచ్చించడము నేర్చుకొని ఉండాలి. చచ్చేటప్పుడు ఎవరు వెనకమ్మడి దేన్ని తీసుకుపోరు. ఆ ఇచ్చేది కూడా ఎలాగివ్వాలో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. 7 నుంచి చదువుతున్నాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఎలాగట? ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. చాలా ప్రియులారా, ఎలాగేలట? దేవునికి సనుక్కోకుండా. ముందు విషయాన్ని మర్చిపోయారు. ఉత్సాహం తర్వాత ఎలాగివ్వాలన్నాడు? సనుగు కొనకయు. రెండవది బలవంతముగా కాకయు. ఏందబ్బా మేము ఆ చర్చికి పోతున్నాం, ఇయ్యకపోతే మానం పోతుందని. ఏం పోతుందంట? మానం పోతుందని. 10 మందిలో చిన్నతనంగా ఉంటుందని. అరే ఇన్నేళ్ల నుంచి వీళ్ళేం నేర్చుకోలేదే అంటారని. ఇష్టం లేదు ఇక్కడ. బలవంతంగా. దేవుని బిడలారా, అలాంటి అర్పణ వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఇవ్వాల్సి వచ్చినప్పుడు
బలవంతంగా ఇవ్వకూడదండి, ఇష్టపూర్వకంగా. అందుకే అన్నాడు, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట ప్రియులారా. నేను అందుకే పిల్లలతో తల్లిదండ్రులు కానుకలు ఇప్పిస్తా అంటారు. కానుకలు ఇప్పించేటప్పుడు అంటే వాళ్ళ ఆశ ఏంటంటే పిల్లల చేత ఇప్పిస్తే దీవెన అని చెప్పేసి, మంచి ఆలోచనే. అప్పుడు పిల్లలకి ఇంట్లో ఏం చెప్పాలి? కానుక ఇచ్చే విధానం చెప్పాలి. మన పిల్లలు ఏం చేస్తారంటే కానుక తీసుకొచ్చినప్పుడు ఇటు పట్టుకుంటారట, చూడు మేము 500 ఇస్తున్నాం, మాకు రోజు మా నాయన 10 రూపాయలు ఇచ్చేది కురుకురి కొనుక్కోనికి, నీకు 500 ఇస్తాను చూడు అని ఇట్ట పట్టుకో. ముక్కాల నోటు బయట ఉంటుంది, ఒక నోటు ఇట్ట పట్టుకుంటారు. నీకు తెలుసా, నేను తీసుకోను కానుక. అమ్మ నాయన పిలిచి కానుక ఎట్లేయాలో ముందు నేర్పి, ఈ చేత్తో 1,00,000 రూపాయలు తీసుకున్న రోజులు ఉన్నాయి, కానుక 50,000 ఒకేసారి తీసుకున్నప్పుడు ఉన్నాయి. దాంట్లో ఎంత ఉందో తెలియకోకుండా ప్యాక్ చేసి ఇచ్చారు. ఏంటి బ్రదర్ ఇది అని అంటే, చిన్న కానుక తీసుకోండి బ్రదర్, చిన్న కానుక, చిన్న కానుక తీసుకో అని ప్యాక్ చేసి పిన్ చేసి ఇచ్చారు. ఆ చిన్న కానుక ఓపెన్ చేస్తే 1,00,000 రూపాయలు ఉంది. ఫోన్ చేసి, ఏమన్నా మిస్ అయిపోయారా మీరు? లేదన్నా, మందిర నిర్మాణం జరుగుతుంది కదా, దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు, మేము ఇచ్చాం. కొంతమంది 2 నెలలతో 3 నెలలతో దశంభాగం ఇచ్చేటప్పుడు కనపడాలని సగం ఇటు పట్టుకొని వస్తాం. ఎప్పుడు చూడలేదా మేము డబ్బులు? దేవునిందు ప్రియమైన వారలారా, దేవుని సేవకు రాకముందేనండి బిఎస్సిఎస్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం కడప జిల్లా అంతా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఒక ఆయన. ఆయన పేరు సురేష్, హైదరాబాద్లో ఉంటాడు. ఆ సబ్ కాంట్రాక్ట్లో నేను సూపర్వైజర్గా చేరాను 1999 2000 సంవత్సరంలో. ఇదే పులివెందల్లో అరబిందో స్కూల్ ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇప్పటికీ ఉంది ఆ బిల్డింగు. ఆ బిల్డింగ్లో మా స్టాఫ్ అంతా మేము రెంట్కున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి 1900 2000 సంవత్సరంలో కడప జిల్లా అంతా కాంట్రాక్ట్ జరిగేది. ఆయన ప్రత్యేకంగా పులివెందలకు వచ్చేవాడు. పులివెందలకు వచ్చేటప్పుడు ఆయన కారులో సంచికి వేసుకొని వచ్చేవాడు డబ్బులు. నాకు ఒక జీప్ ఇచ్చి, కారు కాదు జీప్ ఇచ్చి, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళేసి రాయచోటి, కడప, టీసుండుపల్లి ఆ ప్రాంతాలన్నింటిలో పనులు చేశారు చూడు, ఆ సూపర్వైజర్లకు ఇచ్చేసి రాపో అని అంటే, అప్పట్లోనే 10 లక్షలు మోసాను నేను. 10 లక్షలు అట్ట కాళ్ళ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళిపోయాను. ఓ రోజు మా నాన్నకు చూపించాలని పల్లెలో ఉంటే, చూడు ఎంత డబ్బులు ఇచ్చారో నన్ను నమ్మి తీసుకొని వెళ్ళమని చెప్పేసి, ఈ డబ్బులు చూడంటే ఇంత డబ్బులు చూడలా, వెడమ చేత్తో ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి ప్రియులారా. డబ్బును ప్రేమించలా నేను, నా దేవుడు ఎప్పుడు తక్కువ చేయలే. జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఇచ్చేది బైబిల్ చెప్పింది, నేను కాదు. కుడి చేత్తో ఇచ్చేది తెలియకూడదు. దేవుని బిడ్డలంగా మనం ఇస్తున్నాము అంటే ఏమి ఇచ్చామో. కొంతమంది భార్య ఇస్తుంటే భర్త చూస్తుంటారట, ఎంత ఇచ్చదరే మీ స్వామి ఉన్నట్టుండి, ఏమి తాపాత్రయమో. మీ ఇండ్లు అంతా రాసి పత్రాలు దాంట్లో పెట్టింది. లోభతనం, లోభిత్వం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చుట ద్వారా మనకు ఏమి తీరుస్తాడో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. తీర్చును 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 అనే విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 600వ పేజీలో, పేజీ నెంబర్ 600, 40వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, 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 యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమె దోషరుణము తీర్చబడెను. ప్రియులారా, ఆమె దోష రుణము ఏమైంది? తీర్చబడెను, తీర్చును. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని పరిచర్యలో అర్పణ అర్పించుట వలన, కానుక అర్పించుట వలన నీ ఇంటి మీదికొచ్చే దోషాలు తీర్చబడతాయి. నీ ఇంటి మీదికొచ్చే ఏంటివి? దోషము. ఎక్కడో పాపం చేసి మూట కట్టుకున్నావు చూడు, ఆ దోషము కొంతైనా తీరుతుంది ప్రియులారా. దేవుని కోపము కొంతైనా వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు అడగాలి, అట్లా కూడా పోతుందా? నువ్వు ఊరికే డబ్బులు అడుగుతున్నావు కానీ ఏం పోదు అని అంటారా? చూపిస్తా. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. 23, 24 చదువుదాం. నా ఏలినవాడా, అబిగయేలు
దావీదుతో మాట్లాడుతుంది. దావీదును కనుగొని దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు అతని పట్టుకొని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఇట్లా అంటుంది నా ఏలినవాడా, ఆ మాట, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము ఈ దోషము నాదని ఎంచుము. యెషయా గ్రంథం 40:2 ఏం చూశారు? ఆమె దోష రుణము తీర్చబడెను, ఆమె దోష రుణము. ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, కొంచెం టూకీగా అలాగ వివరించి వెళ్ళిపోతాను. నాబాలు అబీగయలు భార్యాభర్తలు. నాబాలు ఎలాంటోడంటే, లోకంలో ఒక సామెత ఉంది కదండి, ఎంగిలి చేత్తో కూడా ఏం చేయరంట, కాకిని అదిలించరంట. చేతిలో ఉన్న మెతుకులు కాకి దగ్గర ఎక్కడ పడతాయో అని. కొంతమంది పిల్లికి కూడా ఏదో పెట్టరంట, ఏదో అది నాకొద్దు, భిక్షం పెట్టరంట పిల్లికి కూడా. నాబాలు ఎలాంటి వాడంటే, మోటువాడు, పనికి మాలినవాడు. తన ధనాన్ని, దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. నాబాలు యొక్క సంపద అంతా కర్మేలులో ఉంటే, ఆ సంపద చుట్టూ కాపలాగా ఎవరున్నారు? దావీదు, అతని సైన్యం ఉంది. నీ సంపద చుట్టూ ఎవరి కావలున్నారు? దేవుడు కావలున్నాడు. మరి అలాంటి దేవునికి నువ్వు ఇస్తున్నదేంటి? దావీదు అన్నాడు, పండుగ దినాన్ని వచ్చాం మేము నీ దగ్గరికి, దయచేసి ఏదన్నా మాకు కూడా ఇస్తే, అడవుల్లో అనాథలుగా ఉన్నాం, ఏ సహాయము లేదు, కొంత దానం చేయి అని అడిగాడు. నాబాల్ అంటాడు, రాజు దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళకి అందరికీ సహాయం చేయడానికి నా సొమ్ము అంత అన్యాయంగా ఉందనుకుంటున్నావా? దావీదెవడండి, నేను ఇవ్వను అన్నాడు. సరే, ఈ వార్త వచ్చి దావీదుకు తెలిసింది. దావీదు కత్తి చేతబుచ్చుకొని తన వెనకలో ఉన్న సైన్యాన్ని తీసుకొని, ఈరోజు నాబాల్ ఇంట్లో ఒక్కడు కూడా బ్రతకూడదు అని కత్తి పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఈలోపు నాబాల్ ఇంట్లో పనిచేసే పనివాడు అబీగయలు దగ్గరకు వచ్చాడు. అబీగయలు ఎలాంటిది? సుబుద్ధి గలది. అమ్మా, ఈ మాటలన్నీ మీకు బైబిల్లో ఉన్నాయి, కావాలంటే మీరు 17వ వచనాన్ని చూస్తే, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు అని రాయబడింది. ఎక్కడ ఉందా? నేను చెప్పానా? 25వ అధ్యాయం 17వ వచనం చివరి లైన్లో, జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. చాలు. తనతో ఈ పనివాడు చూడు ఎట్లా చెప్తున్నాడో. మన యజమానుడు ఉన్నాడు కదమ్మా, పనికి మాలినోడు. ఏమ్మా, దేవునికి ఇస్తే ఏమన్నా అరిగిపోతుందా, తరిగిపోతుందా? ఇంకా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు కదా. ఇవ్వకపోగా ఇలాగ మాట్లాడాడు. ఇప్పుడు దావీదు వస్తున్నాడు, ఇంట్లో ఎవరిని బతకనీడు. అప్పుడు నాబాలు సంపాదించింది ఎవరిది అవుతుందో ఏమో నాకు తెలీదు అన్నాడు. అబీగయలు ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే, ఒక గాడిదను తెప్పించి ఆ దినాల్లో రవాణాకు వాడుకున్నారు, కారు మాదిరి. ప్రయాణానికి సిద్ధం చేసుకొని పేలాలు, మాంసము, వండిన మాంసము అన్నిటినీ సిద్ధం చేసుకొని ప్రయాణమైంది దావీదు దగ్గరికి. దావీదు అక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడ నుంచి అబీగయలు వెళ్ళింది. ఇంకా దారిలో ఉండగానే కలుసుకొని ఈ దోష రుణము నాదు అని అనుకొని, ఇప్పుడు చదవాలి 27వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. కానుక అనే సందర్భాన్ని మర్చిపోమాకండి, సరేనా? అయితే నేను నా ఏలిన వాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి. చాలు. ఇప్పుడు ఈమె ఆయనను ఎదుర్కొని, అయ్యా, నా భర్త చేసిన పనికిమాలిన పనిని బట్టి ఆ దోషము నాదని ఎంచు, ఆ తప్పు నాదని ఎంచు, ఈ కానుకను తీసుకో. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈమె కానుకను ఇచ్చి ఆ దోషము నాదని ఎంచిందో, తర్వాత విషయాలన్నీ కూడా మీరు చదివితే, దావీదు అంటాడు, నన్ను ఆపిన దేవుడు స్తుతి నొందునుగాక అని అంటూ 33వ అధ్యాయం 33వ వచనం చివరి వచనంలో అంటాడు దావీదు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము. ప్రభునందు ప్రియులారా,
దోష రుణము తీర్చబడుట కొరకు ఏం చేయాలండి? అర్పణ అర్పించాలి. ఈమె వచ్చి ఎదురుగా వచ్చి ఉత్త మాటలు మాట్లాడింటే, అయ్యా మేము ఇంతకుముందు చాలా మందికి చేసాం దావీదయ్యా, నువ్వేందో మా మీదకి వస్తున్నావే అని అంటే ఆడ దోషము నివారణ కాదు. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో ఇచ్చే కానుక కుటుంబాన్ని వెంటాడేటటువంటి దోషము నుంచి విడుదల పొందుతుంది. ఈరోజు చాలామంది తప్పిదాల్లో కూడా కొంతైనా నెమ్మదికరంగా ఉన్నారు అంటే దేవుడు మీ దోషాన్ని పరిహరిస్తున్నాడు ఏదో అర్పణను బట్టి. ఈరోజు మరి మీరు, మన జీవితాలు ఏ దోషము లేదా మనలో, ఏ తప్పిదము లేదా, ఏ పాపము లేదా, ఏ శాపము వెంటాడము లేదా? ఒక్కసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటిది దోష రుణము తీర్చబడుతుంది. రెండవది ఏం జరుగుతుందో చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని, మాసిదోనియా సంఘము గురించి, వారు అర్పించిన అర్పణను గురించి 11వ అధ్యాయం 9వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు, విందాం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి వచ్చి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. చాలు ప్రియులారా, మాసిదోనియా వారు 9వ వచనం మనం చదివాం ఇందాక. 9వ అధ్యాయంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు మనస్సులో నిశ్చయించుకున్న ప్రకారము ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి అని. అలాగిచ్చిన మాసిదోనియా యొక్క సంఘమట తమ అక్కరలు తీర్చబడ్డాయి. మొదటిది దోష రుణము తీర్చబడుతుంది. రెండవది దేవుని పనిలో అర్పించే అర్పణను బట్టి మీ అక్కరలు తీర్చబడతాయి. ప్రియులారా, ఏం తీర్చబడతాయి? మీ అక్కరలు తీర్చబడతాయి. ఒక వాస్తవాన్ని చెప్తాను మీకు. మందిర నిర్మాణం జరుగుతుంది 2023వ సంవత్సరం. చాలామంది నా ఆత్మీయులు అనబడే వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు, మన వాక్యాన్ని వీక్షించే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు అన్న విషయం వాళ్ళ ద్వారా నాకు తర్వాత తెలిసింది. కొంతమంది ఏం చేశారంటే తాము ఇవ్వలేకపోయినా ఇప్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి ఇప్పించారు. నేను మాట్లాడలా, వాళ్ళే మాట్లాడి, చాలా నమ్మకమైన సేవకుడు ఒక మంచి మందిరాన్ని కట్టుకుంటున్నాడు, సాయం చేయండి అని. మన వాక్యం చూసి మనలో ప్రేమించే ఒక కుటుంబం బాంబేలో ఉంది, బొంబాయి అనబడే మహానగరంలో. వాళ్ళు వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, భార్య భర్త ఇద్దరు సేవకులు. ఒక పెద్ద సంఘం ఉంది. ఆ సంఘంలో అయ్యగారు పాస్టర్ గారు, అమ్మగారు సేవకురాలు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వేరే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు. మీరు అన్న వాక్యం వినండి, చాలా మంచి దైవజనుడు అది ఇది చెప్తూ మందిరం కడుతున్నారు, మీరు ప్రార్థన చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, పాస్టర్ కానుక కాదు, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అని. బాంబే నుంచి అక్క నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థించండి అని ఫోన్ చేసింది. ఎవరు మీరు అంటే సో సరే అక్క, ఏం చేస్తారు అక్క మీరు? అంకుల్ పాస్టర్గా చేసేవాడు అంటే ఇప్పుడు ఏం చేయలే అని అర్థం. ఏమైంది అక్క ఇప్పుడు అని అడిగాను. నేను ఇలాగే మాట్లాడతాను, అక్క అనే చనువుగా మాట్లాడేస్తాను చాలామందితో. ఎవరో తప్పనిసరి పరిస్థితి అయితేనే మేడం సార్ ఏమైంది అక్క అని అన్నాను. మంచి సేవ చేస్తూ ఉన్నాం మేము, మా కుటుంబం నెమ్మదిగా వెళ్తూ ఉంది. అయ్యకు కొంచెం బీపీ ఉంది, పాస్టర్ గారికి, పాపకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, కూతురుకు. సో ఈ టెన్షన్స్ కొంచెం ఫీల్ అయ్యాడు, స్ట్రోక్ కొట్టింది, కాలు చెయ్యి మూతి సొట్టబోయింది. ఇప్పుడు వాక్యం చెప్పలేడు. అందుకే చర్చి వాళ్ళు, మీరు దాదాపు 20 ఏళ్ళు పైబడి ఇక్కడ సేవ చేశారు కాబట్టి
ఇదిగో కొంత డబ్బులు మీకు ఇస్తున్నాం సంఘం తరపున, ఇది తీసుకొని మీరు ఇంకా క్వార్టర్స్ ఖాళీ చేయండి, ఇంకొక పాస్టర్ను పిలుచుకుందాం, ఒకవేళ నాకు బాగా క్యూర్ అయ్యి మళ్ళీ నిలబడితే మీరు సంఘంలో వాడబడదురు అని చెప్పారు. మేము క్వార్టర్స్ ఖాళీ చేయాలి ఇంకా త్వరలో, ఒక 2-3 నెలలు టైం అడిగాము. సంఘం అంతా ఒప్పుకున్నారు, మేము ఖాళీ చేయాలి అన్నారు. తప్పకుండా అక్క నేను ప్రార్థన చేస్తాను అన్న, ఒకసారి ఫోటో పెట్టండి పాస్టర్ గారిది, నేను ప్రార్థన చేస్తాను అంటే ఫోటో పెట్టారు, చూశాను, ప్రార్థన చేశాను. 5-6 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ బాంబేలో ఉన్న ఆమె హిందూపూర్కి వచ్చింది. హిందూపూర్ వాళ్ళ పుట్టిన ఊరు. అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసింది, పాస్టర్ గారు మేము హిందూపూర్ వచ్చామండి, అంకుల్ అక్కడే ఉన్నాడు, బాంబేలోనే ఉన్నాడు, పాప బాబు ఉన్నారు అక్కడ. ఇక్కడ మాకు చిన్న స్థలం ఉంది కొంచెం, మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన స్థలం, దాన్ని నేను అమ్మేసి బాంబేలో ఏదన్నా ఇంటికి రెంట్ కట్టుకోవాలి, అన్నిటి ఖర్చులు వస్తాయి కదా, ఈ స్థలం ఉండి ఉపయోగం ఏం లేదనిపించింది, మీరు కొంచెం ప్రేయర్ చేయండి మంచి రేట్ రావాలని, మేము అమ్ముతున్నామంటే తక్కువ అడుగుతారు అని చెప్పింది. సరే అక్క ప్రార్థన చేద్దాం, ఫోన్లో ప్రార్థన చేసాం, అయిపోయింది. ఒక 10 రోజులు అయిపోయింది. ఇంకా అక్కడ అమ్మేసిందా లేదన్న విషయం నాకు తెలీదు. 15 రోజుల తర్వాత బాంబే నుంచి మరలా ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఫోన్ నెంబర్లో నేను అమౌంట్ పంపించాను, సెండ్ అయిందా లేదా చూసి చెప్పండి అనింది. అవునా అక్క, సరే చూస్తాను, ఒక నిమిషం ఆగండి అని ఫోన్పే ఆన్ చేశాను. వాళ్ళకు ఇప్పుడు సేవ లేదు, కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు, సంఘంలో వేరే పాస్టర్ను పెట్టారు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళను వెంటాడుతున్నాయి, ఇంకా పిల్లలు ఎవరు ఉద్యోగంలోనికి వెళ్ళలే. ఇప్పుడు ఎవరైనా సంఘస్థులే దయతలిసి ఏదన్నా ఇస్తే కుటుంబం గడుస్తూ ఉంది. ఆమె మందిరానికి ఎంత కానుక ఇచ్చిండొచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నా ఫోన్పేలో అమౌంట్ చూసి ఇమీడియట్గా నేను ఫోన్ చేశాను, అక్క ఏంటి 50,000 రూపాయలు కానుక పంపించారు, మీరున్న పరిస్థితి, మీరున్న ఇబ్బంది, వాస్తవానికి మేము మీకు సహాయం చేయాలి, దైవజనుడు ఇప్పుడు సేవలో లేడు, మేము మీకు సహాయం చేయాలి, నేను రిటర్న్ చేస్తాను, నా పనులు జరుగుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు. లేదు పాస్టర్ గారు వెనక్కి చేయొద్దు, దయచేసి వెనక్కి చేసి మమ్మల్ని అవమానపరచద్దు, వాడండి, మాకు ఇల్లు కావాలని ప్రార్థన చేయండి, తక్కువ రెంట్కు, క్వార్టర్లో ఉన్నప్పుడు క్వార్టర్స్లో వాళ్ళకేమీ రెంట్ లేదు, మా అక్కర తీర్చబడులాగున ప్రార్థన చేయండి అనింది. నిజంగానండి, ఈ స్థలంలోనికి వచ్చి నీళ్లు పడుతూ ఆ విషయాలు తలుసుకొని చాలా కన్నీరు కార్చి ఆ రేకుల కింద కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభువా ఒక సేవకుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, ఈరోజు వాళ్ళకి ఇల్లు అవసరం, ఆ బాంబేలో ఎంత ఉంటాయి హౌస్ రెంట్లు, అయిపోయింది. ప్రార్థన చేశాను, దేవునికి అప్పగించాను, నా పని అయిపోయింది. ఓపెనింగ్ అప్పుడు ఫోన్ చేశాను, అక్క మీరు రావచ్చు కదా ఒకసారి, ఓపెనింగ్ పలానా డేటు అని అంటే, మేము ఎక్కడ రాలేంలే బ్రదర్, మీరు ఖచ్చితంగా కానివ్వండి అది ఇది మాట్లాడిన తర్వాత, అక్క మీకు ఇల్లు దొరికిందా అని అడిగాను. గొప్ప మెరాకిల్ బ్రదర్ అనింది. ఏం జరిగింది అక్క అన్న, మేము క్వార్టర్స్ ఖాళీ చేసేటప్పుడు చాలా ఇల్లు తిరిగాం మేము రెంట్కని, మా చర్చి మెంబర్ కాదు కానీ ప్రభువు నమ్ముకున్న ఒక అన్యుడు, ఒక ముసలాయన, పిల్లలంతా యుఎస్ఏలో ఉంటారు, ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు, అంటే సొంత ఇల్లు, పైన ఇల్లు ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళారంట ఇల్లు చూడ్డానికి. వెళ్తే ఆయన ఇల్లు అంతా చూపించి, ఆ పెద్ద ఆయన మీరు సేవకులు అంటున్నారు కాబట్టి 25,000 మామూలుగా రెంటు, మీకు 22,000కైతే నేను ఇస్తాను అన్నాడంట. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.